అన్నపూర్ణ అండి. ఏటూరి అన్నపూర్ణ. నా భర్త ఏటూరి భాద్రపదం. నేను ఇక్కడికి ఎప్పుడు ఆయన ఆగస్టు 28కి చనిపోయిన డేట్ కాబట్టి ఆయన చనిపోయిన రోజున నేను ఇక ఆశ్రమంకు ఫస్ట్ టైం రావాల్సి వచ్చింది. ఎంతో మందికి పాపం ఏదున్నా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి పోతూ ఉంటాను ప్రతి సంవత్సరం. నాకు తోచిన సహాయం వీళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది, వీళ్ళందరినీ చూడాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా నేను ఉన్నంతకాలం కూడా నా భర్త దానికోసం చనిపోయిన రోజు కోసం నేను ఇక్కడికి తప్పకుండా వచ్చి నాకు తోచిన సహాయం చేస్తాను. నాకు ఈ ఆశ్రమం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళని అందరిని చూసి నాకు తోచిన సహాయం చేసి వెళ్ళాలనిపిస్తుంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.